సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల కావడం జరిగినాయి. మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కంప్యూటర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా చేసి చూపిస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్లో హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. క్లిక్ హియర్ అని చెప్పేసి రావడం జరిగింది, చూడండి. ఓకే గైస్, ఇక్కడ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ క్యాండిడేట్ ఐడి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది. క్లారిటీగా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా ఏదో ఒకటి ఇస్తాడు. ఏముంటే అది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఈ బటన్ మీద క్లిక్ చేయగానే హోము క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వగానే హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఓకే, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సెలెక్ట్ పేపర్ అని అడుగుతుంది. సెలెక్ట్ పేపర్ అనే దగ్గర పేపర్ 1 అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 చూపిస్తుంది. అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రింట్ హాల్ టికెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ప్రింట్ తీసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే సేవ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది. ఆ సేవ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. దాన్ని వాట్సాప్లో వేరే వాళ్ళకి పంపించి ప్రింట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. మెయిన్గా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు పేపర్ 1 ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది. నేను చెక్ చేసిన క్యాండిడేట్కి సంబంధించి హాల్ టికెట్ అనేది అక్టోబర్ 6వ తారీఖు రావడం జరిగింది. గైస్, మీకు ఏ రోజున ఎగ్జామ్ అనేది రావడం జరిగింది, ఏ సెషన్లో ఎగ్జామ్ రావడం జరిగింది, ఎక్కడ రావడం జరిగింది కంప్లీట్గా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. లేడీస్కి సొంత జిల్లా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ కింద. బాయ్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా పక్క జిల్లాలో పడేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గర్ల్స్కి వచ్చేసరికి సొంత జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ అనేది పడే అవకాశం ఎక్కువ. ఖాళీ లేకపోతే వాళ్ళకు కూడా పక్క డిస్ట్రిక్ట్లో సెంటర్ అనేది అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి కూడా పక్క జిల్లాకు వెళ్ళి ఎగ్జామ్ రాసే పాటలు అయితే తప్పవు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖాళీ లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్లో ఏ జిల్లా ఇచ్చారో ఆ జిల్లాని ఎగ్జామ్ సెంటర్ కింద సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఓకే గైస్, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ జిరాక్స్ అనేది తీసుకువెళ్ళాలి. దాంతోపాటుగా ఒరిజినల్ ఐడి కార్డ్, ఏదో ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకువెళ్తే సరిపోతుంది. మీకు సొంత జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారా, లేదంటే పక్క జిల్లాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారా, మీకు ఏ రోజున ఎగ్జామ్ అనేది రావడం జరిగింది, ఏ షిఫ్ట్లో రావడం జరిగింది తప్పనిసరిగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూద్దాం ఎవరెవరు ఏ రోజున ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. గైస్, లైవ్ ఎగ్జామ్స్ ద్వారా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యే విధంగా మోడల్ పేపర్లతో సహా మీకు ఫ్రీ క్లాసులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్, మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత చదివినా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సమర సంఘం పూరించండి.